శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. కాశీలో జితేంద్రియులు, పాప వివర్జితులు, శాంతులు, మహాంతులు, మధుసూదన ఆశ్రయం కలిగిన వారు అన్యతీర్థాల్లో కూడా ముక్తిభాక్తులు అవుతారు. కాశీలో విశేషం ఏమిటి అని ప్రశ్నిస్తే దీపకుడు ప్రశ్నించాడు. గురుడు సమాధానం చెప్పాడు. విశేషం శృణు వక్ష్యామి కాశ్యాః కథయతో మమ కృతాని సాధనాన్యత్ర స్వల్పాన్యపి మహామతే భవంతి కాశీ మహాత్మ్యాత్ సిద్ధాన్యేవ న సంశయః అన్యత్ర సాధుసు కృతైర్ముచ్యేత వానవా అత్ర సాధన వైకల్యే కాశీ పూర్ణం ప్రకల్పయేత్. కాశీ యొక్క విశేషం ఏంటంటే మిగిలిన చోట్ల సాధనలు చేసడం వల్ల అవి ఫలితాన్ని ఇస్తాయా ఇవ్వవా, మోక్షం పొందరా అనేది చెప్పలేం. కానీ ఇక్కడ సాధనలో లోపాలున్నా కూడా కాశీ వాటిని పూర్ణం చేస్తుంది అని బ్రహ్మవైవర్తంలో చెప్పారు.